శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత వివరణలో ఆర్సెనికం ఆల్బమ్ కాన్స్టిట్యూషనల్ పిక్చర్ గురించి మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం కదా. సరే, ఆ పర్ఫెక్ట్ చిత్రం నుండి ఇప్పుడు ఎంతో లోతైన, కొంచెం కాంప్లెక్స్ అయిన లాచిసిస్లోకి మనం ఎలా అడుగుపెట్టాలి? రండి, ఈ సెషన్లో లాచిసిస్ లోతుల్లోకి ప్రయాణిద్దాం. మన హోమియోపతిలో ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఎప్పుడూ కూడా కేవలం ఒక్క కీనోట్ చూసి మందు ఇవ్వకూడదు, అవునా? ముందుగా మెంటల్ స్టేట్, ఆ తర్వాత ఫిజికల్ జనరల్స్, అటుపై పీక్యూఎస్ఆర్, చివరగా మోడాలిటీస్. ఇవన్నీ కలిపి ఒక కంప్లీట్ టోటాలిటీ నిర్మించినప్పుడే అసలైన ఇండివిజువలైజేషన్ జరుగుతుంది. లాచెసిస్ లాంటి పవర్ఫుల్ రెమెడీని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే మాత్రం ఈ స్ట్రక్చర్ను మనం పక్కాగా ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ మీరు చూస్తున్నది లేచెసిస్ మూలం. ఇది అనిమల్ కింగ్డమ్కి చెందినది. ముఖ్యంగా సౌత్ అమెరికాలో కనిపించే బుష్ మాస్టర్ లేదా సురుకుకు అనే చాలా ప్రమాదకరమైన పాము వెనం నుండి ఇది తయారవుతుంది. ఇక్కడ చిన్న విషయం, ఇది పాము విషం కదా అని పాముకుండే లక్షణాలన్నీ మనిషికి ఆపాదించేస్తూ డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్స్ అనే షార్ట్కట్స్ అస్సలు వాడకూడదు సుమా. మనం పక్కాగా సైంటిఫిక్ అప్రోచ్తోనే ముందుకు వెళ్ళాలి. దీని వెనుకున్న హిస్టరీ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. 1828లో డాక్టర్ కాన్స్టాంటైన్ హెరింగ్ గారు స్వయంగా దీన్ని ప్రూవింగ్ చేశారు. ఆ ప్రాసెస్లో ఆయన ఎంత ఇబ్బంది పడ్డారంటే ఏకంగా తన ఎడమ చేతికి శాశ్వతంగా పక్షపాతం తెచ్చుకున్నారు. పైగా తీవ్రమైన డెలీరియం అంటే ఒక రకమైన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ కండిషన్లో కూడా ఆయన చెప్పిన ప్రతి మాటను ఆయన భార్య దగ్గరుండి రికార్డ్ చేశారు. ఆ గొప్ప త్యాగం వల్లే కదా ఈ అద్భుతమైన మందు ఇప్పుడు మన చేతుల్లో ఉంది. విభాగం 1, కౌల్టార్స్ డ్యూయలిజం. డాక్టర్ క్యాథరిన్ ఆర్ కౌల్టర్ గారు వివరించిన లెకసిస్ మనస్సు మరియు వారిలోని తీవ్రమైన ద్వంద్వ స్వభావం. టెక్స్ట్ బుక్స్లో లెచెసిస్ అనగానే మనకి టక్కున గుర్తొచ్చే పదం లోక్వేషియస్, అంటే ఏకధాటిగా ఒక టాపిక్ నుండి ఇంకో టాపిక్కి జంప్ అవుతూ విపరీతంగా మాట్లాడటం. కానీ డాక్టర్ కౌల్టర్ గారు ఇక్కడో అద్భుతమైన కోణాన్ని చూపించారు. అదే లెకానిక్. అంటే వీరు చాలా సైలెంట్గా ఒక కన్నేసుంచుతారు, చుట్టూ ఏం జరుగుతోందో క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ అవసరమైనప్పుడు మాత్రమే చాలా షార్పుగా సూటిగా మాట్లాడతారు. సో లెచెసిస్ అంటే కేవలం వాగుడుకాయ మాత్రమే కాదు, వాళ్ళు సైలెంట్ అబ్జర్వర్స్ కూడా కావచ్చు. ఇక వీరి నెగటివ్ ఎమోషన్స్ విషయానికొస్తే అవి చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా అసూయ. అది మామూలు అసూయ కాదు, చాలా ఎక్స్ట్రీమ్ రొమాంటిక్ అసూయ అన్నమాట. ఎవరినీ గుడ్డిగా నమ్మరు, ప్రతిదానిపైన అనుమానమే. ముఖ్యంగా అథారిటీలో ఉన్నవాళ్లంటే సహజంగానే ఒక రకమైన అపనమ్మకం, తమ వాళ్లపై విపరీతమైన పొసెసివ్నెస్. అలాగే ఎవరైనా తమకు హాని తలపెడుతున్నారేమో అన్న భయం వీరి మైండ్లో బలంగా నాటుకుపోయి ఉంటాయి. అలానే లాచెసిస్ అంతా నెగటివ్ అని ఫిక్స్ అవ్వకండి. వాళ్ల పాజిటివ్ సైడ్ చూస్తే ముచ్చటేస్తుంది. ఎవరినైనా నమ్మితే వాళ్లకోసం ప్రాణమిస్తారు. అంతటి విధేయత, అంకితభావం వాళ్ల సొంతం. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే తమ స్వేచ్ఛను ఎవరైనా అడ్డుకుంటున్నారననిపిస్తే ఆ రెస్ట్రిక్షన్ను వీరు ఏమాత్రం తట్టుకోలేరు. ఎవరైనా తమను కంట్రోల్ చేయాలని చూస్తే వాళ్ల రియాక్షన్ ఊహించలేనంత ఉగ్రంగా ఉంటుంది. ఇక్కడ మనం ఒక పెద్ద అపోహను బ్రేక్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే లాచెసిస్ అనగానే కేవలం మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలకు మాత్రమే వాడే మందు అని. నో వే, అది కరెక్ట్ కాదు. ఈ లాచెసిస్ కాన్స్టిట్యూషనల్ ప్యాటర్న్ అనేది చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు, ఆడా మగ అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. వయసు, లింగభేదాన్ని బట్టి లక్షణాలు బయటపడే విధానం మారొచ్చు, కానీ మంది యొక్క బేసిక్ నేచర్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. రెండవ విభాగం క్లినికల్ విశ్లేషణ. డాక్టర్ హానిమాన్ గారి ఆర్గనన్ సూత్రాలను వాడుకుంటూ ప్రాక్టికల్గా కేసులను ఎలా డీకోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు ఈ మొదటి కేసు చూడండి. ఒక పేషెంట్ ఎడతెగకుండా మాట్లాడుతున్నారు కదా అని కళ్ళు మూసుకుని లెచెసిస్ ఇచ్చేయకూడదు. ఎందుకంటే స్ట్రామోనియంలో కూడా ఈ లక్షణం ఉంటుంది కదా. అందుకే మిగిలిన టోటాలిటీని చెక్ చేయాలి. అలాగే రెండవ కేసులో ఈ విపరీతమైన మాటలు నిజంగా క్యారెక్టరిస్టిక్ లక్షణమేనా అని ఆలోచించాలి. ఎందుకంటే అది హయోసయామస్ కూడా కావచ్చు. టోటాలిటీ మ్యాచ్ కానప్పుడు అది కేవలం ఫాల్స్ లెచెసిస్ మాత్రమే అవుతుంది. అలాగే మూడవ కేసులో విపరీతమైన అసూయ. చూడగానే లాచెసిస్ అని డిసైడ్ అవ్వకూడదు. నక్స్వామిక లాంటి వాటిలో కూడా అసూయ ఉంటుంది కదా, మరి ఇక్కడ మిస్ అయిన లింకేంటి అని వెతకాలి. ఇక నాలుగవ కేసులో అనుమానం కనిపిస్తే అది నిజంగా లాచెసిస్ వాళ్ల అనుమానమా లేక హయోసియామస్ లాంటి మరేదైనా మందా అని కంపేర్ చేసుకోవాలి. ఇలా పోల్చి చూసినప్పుడే ఏది ట్రూ,
ఏది ఫాల్స్ లాకసిస్ అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. 5వ కేసుకొస్తే కేవలం ఎడమవైపు మాత్రమే బాధలున్నాయని డైరెక్ట్గా ఒక కంక్లూజన్కి రాకూడదు. ఇక్కడ పేషెంట్ యొక్క మెంటల్ స్పీడ్ను బట్టి మాత్రమే లాచెసిస్ని నిర్ధారించాలి. ఇక 6వ కేసులో మెనోపాజ్ సమస్యలున్నాయంటే టక్కన లాచెసిస్తో పాటు సెపియా లాంటి మందుల గురించి కూడా ఆలోచించాలి. అంటే ఒక చెక్లిస్ట్ పెట్టుకుని టిక్కులు కొట్టడం కాదు, ఆ వ్యక్తికి మాత్రమే చెందిన ఒక విలక్షణమైన ఇండివిజువల్ టోటాలిటీతోనే ఎప్పుడూ మందు ఎంపిక జరగాలి. సో ఫైనల్గా మన ప్రాసెస్ ఎలా ఉండాలంటే, కేవలం ఒక విడి లక్షణం అంటే ఐసోలేటెడ్ క్లూని పట్టుకుని ఆగకుండా దాన్ని బేస్ చేసుకుని పూర్తి కేసును డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక పర్ఫెక్ట్ క్యారెక్టరిస్టిక్ టోటాలిటీగా మార్చిన తర్వాత మాత్రమే మన రెమెడీ సెలెక్షన్ ఖచ్చితంగా జరగాలి. ఇదే అసలైన హోమియోపతిక్ అప్రోచ్. 3వ విభాగం, ది ఫార్వర్డ్ బ్రిడ్జ్. ఈ సెషన్ ద్వారా అసలు లాచెసిస్ పేషెంట్ ఎవరు, వారి కాంప్లెక్స్ మెంటల్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. వారి మూలం, ఆలోచించే విధానం, ఆ డ్యుయలిజం ఇవన్నీ కలిపి ఒక బలమైన ఫౌండేషన్ను క్రియేట్ చేశాయి. ఇక మన తదుపరి వివరణలో లాచెసిస్ శారీరకంగా ఎలా వ్యక్తమవుతుందో చాలా డీప్గా చూడబోతున్నాం. వారి ఫిజికల్ జనరల్స్, పీక్యూఆర్ఎస్ లక్షణాలు, ఇంకా మొడాలిటీస్ అన్ని డిస్కస్ చేద్దాం. అయితే ఒకసారి ఊహించండి, ఇంత ఇంటెన్స్ అండ్ ఫాస్ట్ మెంటల్ ఎనర్జీ ఉన్న వ్యక్తికి శారీరక రుగ్మతలు వస్తే ఆ ఇంపాక్ట్ ఎంత డెడ్లీగా ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ రాబోయే సెషన్లో డీకోడ్ చేద్దాం. వాసుదేవ,